బ్యాగ్ ఎక్కడ పెట్టి మీరు వెళ్ళానట్టు ఆ బోట్లో తెచ్చారు నా పేరు తామర్ల రామారావు అండి. మా వలసల గారు గ్రామము, జీనపడ పంచాయతీ, అనంతగిరి మండలము, శ్రీరాముల అది అల్లూరి సీతారామ జిల్లా. ఈ సమయంలో మరి మా పరిస్థితుల నుండి ఇలాగా మరి ఒక రాత్రిలో ఇలాగా సందర్భంలో నీళ్ళ విరోచనాలుగా సందర్భంలో మనిషిని కుర్తయిపోయి దాన్ని పెట్టి ఇంత త్వరలో నీటి పయనములకు ఇంత స్థితిలో ఇలాగ పయనములు చేయబోతున్నాము. మరి ప్రభుత్వములు మాకు ఏదైనా రహదారి నీటి పయనముల నుండి తప్పించి పౌడ అంటే బోటు పయనములు తప్పించి మమ్మల్ని నడిచే విధేయతనకు ముందుకు దారి మాకు ఏర్పరుస్తారని, ఈ క్రమశిక్షణ ఇబ్బందుల నుండి తప్పిస్తారని ఇక్కడ మమ్మల్ని నివసింపబడింది 40 సంవత్సరాలు పడి మరి వలస వచ్చి జీవింపబడడం అవుతున్నది. ఈ రాయవాడ రిజర్వర్ వేటు ఒడ్లన మరి ఈ యొక్క దారి నుండి ఈ క్షమాపణలు తిప్పాల నుండి తప్పిస్తారని మరి ఈ రహదారులు ఇచ్చే ప్రభుత్వానికి మా హృదయపూర్వకం సమయం. ఇంకా నమస్కారం అండి. మాది వలసలగారి గ్రామం, జీనపడ పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామ జిల్లా అండి. మాకు ఎక్కడికైనా వెళ్ళాలని నాటుపడవలో ప్రయాణించవలసిన పరిస్థితి వస్తుంది. మా స్కూల్ పిల్లలకి చదువుకోవడానికైనా ఇటు కొత్తబర్గ విలేజ్కి వెళ్ళాలంటే అడవులు వెళ్ళాలి. సుమారు మా విలేజ్ నుంచి కొత్తబర్గ విలేజ్కి వెళ్ళడానికి కనీసం రోడ్ కూడా సహకారం ఉంటే ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటా, లేదా అటు పెనకోట రోడ్లో కలిపితే అటు వీరవాజపురంకైనా చదువుకోవడానికి అన్ని అందుబాటులో ఉంటే రోడ్డు మంజూరు చేస్తే నాకు ఎటువంటి నిత్యంగా సరుకులు తెచ్చుకోలేనా, అలాగే ఏ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ ముసలి లాంటి వాళ్ళు ఫంక్షన్ తీసుకోవాలన్నా ఈ నాటుపడ ప్రయాణించవలసింది. అలాగే ఊళ్ళో ఎవరికి ప్రతి గ్రామంలో ఎవరికైనా అనారోగ్యాలతో బాగలేకపోయినా ఈ నాటుపడ వేసుకొని రాయవాడ రిజర్వర్ నుంచి జీనపడ ఏటి ఎదురుగా మా గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం నుంచి సుమారు డామ్లో వెళ్ళడానికి మ్యాక్సిమం ఒక 3 గంటల టైం పడుతుంది. ఆ గ్రామంలో మాకు ఎవరైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలైనా బాగాలేపని ఇంకా ఎక్కడికి వెళ్ళాలని నాటుపడ
నాటు పడవ వేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఏ టైంలో గాలి వేసినా వర్షం వచ్చినా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీగా గత 3 నెలల క్రితంలో అలాగే బోటు కూడా పల్టి పడిపోవడం వల్ల ఒక ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది. దయచేసి మా గ్రామానికి రోడ్డు అయినా మంజూరు చేస్తారనేసి ప్రభుత్వానికి పవన్ సారికి అలాగే లోకేష్ సారికి చంద్రబాబు సారికి తెలియజేసుకోవడం జరుగుతుంది. మా గ్రామం నుంచి మా పిల్లలు అప్ అండ్ డౌన్ నాటుపడవలో తిప్పుకోవడానికైనా మా పనులు మానేసుకొని ఏ టైంలో గాలి ఎత్తప్పుడు ఉండిపోయే పరిస్థితి, అవతలని ఉండిపోలే తెలియని పరిస్థితుల్లో పిల్లలకి స్కూల్కి అందించాలి హాజరుకి పంపించలేకపోతున్నాం. అటువంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారనేసి ప్రభుత్వానికి కోరడం కూడా జరుగుతుంది. అలా గ్రీవించ్లో దాదాపు ఇప్పుడు ఒక 5-6 సార్లు కూడా దరఖాస్తులు పెట్టడం కూడా జరిగింది. అలాగే మా పంచాయతీలో జరిగే ప్రతి గ్రామసభ మీటింగ్ కూడా దరఖాస్తులు ఇవ్వడం కూడా జరిగింది. మా గ్రామంలో ఎవరు కూడా పట్టించుకో నాదుడే లేకుండా పోయాడు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సరే మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారనేసి కోరుకుంటున్నాం. మా గ్రామాల తరఫున మా స్కూల్కి రోడ్డు కావాలి, మాకు ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి. సార్ మా స్కూల్కి రోడ్డు తెప్పించండి. పవన్ సార్ గారు దయచేసి మా స్కూల్కి రోడ్డు తెప్పించండి. జిల్లా కలెక్టర్ గారు మేము చదువుకోవడానికి మార్గం చూపించండి. రోడ్డు కావాలి, రోడ్డు కావాలి. మీరు ఈ పక్క కాయండి దండేలు. ఉండండి రేపొద్దున మీకు కూడా ఇద్దే పరిస్థితులు వస్తారు. అప్పుడు ఆలోచన పోట్రండి. తిప్పండి ఇంకా పంచాయతీ అనంతపురం మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. మా ఊర్లో మా అమ్మగారికి నిన్నటి నుంచి వాంతులు, విరోచనాలు, జ్వరం సీరియస్గా ఉందండి. అవతలకి తీసుకెళ్ళడానికి అవతలకి తీసుకెళ్ళాలంటే దాని మీద వెళ్ళాలండి. మా అమ్మగారికి అవతలకి తీసుకొని వెళ్ళాలన్నా దాని మీదకి వెళ్ళాలి. దాని మీద అవతలకి వెళ్ళి బోటు మీద పడింది డామ్ మీద వట్టికి చేరుకొని అక్కడి నుంచి దేవరపల్లి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలండి. మాకు ఎటువంటి రోడ్డు సదుపాయం లేదండి. రోడ్డు కావాలని నాకు కూడా వీడియోలు పెట్టాలి. రోడ్డు కావాలి, మా స్కూల్కి రోడ్డు కావాలి.